హలో అండి. టుడే వచ్చేసి మనం నా చిట్టి రోబో అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఇది నేను లాస్ట్ వీక్లో నా వీడియో చూసింటారు. నా బర్త్డే గిఫ్ట్ కోసం సెలెక్షన్ చేసుకుంటూ వెళ్ళాను కదా. సో ఈ రోబో తీసుకున్నాను నేను నా బర్త్డే గిఫ్ట్కి. సో దీన్ని అన్బాక్సింగ్ చూసేద్దాం. దీని లోపల ఏమేమి వచ్చాయి ఏమి అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోబో మోడల్ వచ్చేసి S10 న్యూ వర్షన్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇంకా కొన్ని అప్డేటెడ్ మోడల్స్ కూడా ఉన్నాయి. X10, X20 కూడా ఉన్నాయి. అది ఫుల్లీ ఆటోమేటెడ్, ఇది సెమీ ఆటోమేటెడ్. దాన్ని క్లీనింగ్ అది సెల్ఫ్ క్లీనింగ్ కూడా చేసేసుకుంటుంది. దీనికి మనం క్లీన్ చేయాలి ఈ మోడల్కి. సో ఫైనల్లీ ఓపెన్ అయిపోయింది. దీని బాక్స్ పైననే దీని స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం రాసి ఇచ్చారు. 3D నావిగేటర్ అండ్ LSDR నావిగేషన్ అంట. LSDR నావిగేషన్ అంటే లో లైటింగ్లో కూడా మీ ఫర్నిచర్ అది డిటెక్ట్ చేసేసుకుంటుంది. దాన్ని హిట్ కాదు ఫర్నిచర్కి. వ్యాక్యూమ్ అండ్ మాప్ రెండు చేస్తుంది. దీన్ని ప్రెషర్ వచ్చేసి 4000 PA అంటే సెక్షన్ పవర్ బాగుంటుంది. అంత డస్ట్ పార్టికల్స్, చిన్న డస్ట్ పార్టికల్ కూడా వదలకుండా దీని సెక్షన్ పవర్ బాగుంటుంది అని చెప్పారు. చూద్దాం మరి ఎలా వర్క్ అవుతుందో. సో ఫస్ట్ బాక్స్లో ఏమేమి వచ్చాయి చూసేద్దాం. యూజర్ మాన్యువల్, పెద్ద గైడే ఇచ్చారు యూజర్ మాన్యువల్. దీనికి వచ్చేసి 1 year వారంటీ అండి. కావాలంటే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాము, 1 year సాఫ్ట్వేర్ వారంటీ. మీరు దీనికి 2 types ఆఫ్ వారంటీ ఉన్నాయి ఎక్స్టెండెడ్, ఒకటి ఫిజికల్ అండ్ ఒకటి సాఫ్ట్వేర్. మేము సాఫ్ట్వేర్ వారంటీ తీసుకున్నాము. ఇదే నా రోబో. టుమారో నుంచి నాకు మాపింగ్ క్లీనింగ్ పని తగ్గిపోయింది. దీంట్లో కలర్స్ కూడా ఆప్షన్స్ లేవండి, ఓన్లీ వైట్ కలర్ ఒకటే ఉంది. ఇక్కడ సెన్సార్ ఉంది కదా, ఇది డిటెక్ట్ చేస్తుంది. దీన్ని ఐస్ లాగా ఇది ఫర్నిచర్ ఏమైనా ఉంటే దానికి హిట్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అండ్ 3D కాబట్టి ఇది లో లైట్ కూడా వర్క్ చేస్తుంది. అంటే నైట్ టైమ్స్ అలా మనం షెడ్యూల్ చేసి పెట్టేస్తే క్లీన్ చేసేస్తుంది. ఆర్ఎల్స్ మనం ఆఫీస్లో ఉన్నప్పుడు దీన్ని షెడ్యూల్ చేసి పెడితే క్లీన్ చేసేస్తుంది. దీనికి ఒక యాప్ ఉంది, MI యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి మాపింగ్ ప్యాడ్స్, 2 pads ఇచ్చారు. మనం మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి ఇలా రిమూవ్ చేసేసి వాష్ చేసి డ్రైలో పెట్టాలి. ఇది మనం వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చు, ఆర్ఎల్స్ హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు అంట. ఇది మాన్యువల్ కాబట్టి మనం చేయాలి. 100% ఆటోమేటిక్ ఉన్నాయి అడ్వాన్స్ మోడల్స్, అవే క్లీన్ కూడా చేసేసుకుంటాయి. నేను సెమీ ఆటోమేటిక్ తీసుకున్నా, సో మనం క్లీన్ చేయాలి ఈ మోడల్కి. అండ్ ఒక చిన్న బ్రష్ కూడా వచ్చింది, కార్నర్ డస్ట్ పుల్ చేస్తుంది ఇది. ఇది వచ్చేసి ఐ థింక్ కేబుల్, ఛార్జ్ పెట్టాలి కదా, సో దానికి కేబుల్ అనుకున్నాను. దాని కేబుల్ ఇది. అండ్ దీని లోపలే క్లీనింగ్ బ్రష్, మన హెయిర్ అదంతా ఇరుక్కోపోతే లోపల బ్రష్కి అది క్లీన్ చేయడానికి. ఇది కొంచెం బ్లేడ్ కూడా ఇచ్చారు, హెయిర్ స్టక్ అయిపోతే కట్ చేసి క్లీన్ చేయడానికి క్లీనింగ్ బ్రష్. అండ్ ఇది వచ్చేసి దాని ఛార్జింగ్ డాక్ అనమాట. ఇది వైర్ అటాచ్ చేసేసి ఇక్కడ ఇంట్లో ఒక కార్నర్లో పెట్టేస్తే రోబో హోమ్ లాగా వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటుంది, సెల్ఫ్ ఛార్జ్ చేసుకుంటుంది. సో ఇదే అండి, బాక్స్లో ఈ ఐటమ్స్ ఒకటే ఉన్నాయి. ఇవి కింద వీల్స్, ఇవి ఇట్లా స్ప్రింగ్ యాక్షన్లో ఉన్నాయి. లైక్ హైట్గా స్టెప్స్ అవి ఉన్నా ఆర్ఎల్స్ కార్పెట్స్ అవి ఉంటే ఇది దానిపైన హైట్ వెళ్ళి క్లీన్ చేస్తుంది. కింద ఇలా బ్రషెస్ ఉన్నాయి. ఇక్కడ వ్యాక్యూమ్ సెక్షన్ ఇలా చేసుకుంటుంది. ఈ బ్రష్ కోసం ఈ క్లీన్ చేయడానికి చిన్న బ్రష్ ఇచ్చారు. అండ్ ఈ చిన్న బ్రష్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి. దీనికి ఇక్కడ పైన ఇది డస్ట్ కలెక్టర్, దీనిలో డస్ట్ కలెక్ట్ అయిపోతుంది. 2 days ఒకసారి క్లీన్ చేయాలి డస్ట్. అండ్ దీని లోపల ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, ఇది తీసి వాటర్ ట్యాంక్ దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. ఇలా మనం ఎప్పుడు మాపింగ్ చేయాలో అప్పుడు వాటర్ ఫిల్ చేసేస్తే ఈ ట్యాంక్లో వాటర్ మాపింగ్ చేసేసుకుంటుంది. మన ఇష్టం, మాపింగ్ కావాలా, ఓన్లీ క్లీనింగ్ కావాలా, వ్యాక్యూమ్ కావాలా, అది ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మాపింగ్ అండ్ వ్యాక్యూమ్ రెండు కావాలా, డిపెండ్స్ అపాన్ మన కస్టమైజేషన్, మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు యాప్లో. యూస్ చేసే ముందు ఇవి తీయాలంట, రిమూవ్. సో ఇవి తీసేద్దాం. నెక్స్ట్ దీనికి ఒక యాప్ ఉంది, MI హోమ్ అని. యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి సింక్ చేయాలి యాప్ అండ్ రోబోకి. అండ్ ఛార్జింగ్ పెట్టేసి దీన్ని యూస్ చేయాలి. సో నేను ఇప్పుడు ఛార్జ్ పెట్టేసి మీకు డెమో చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో.
సో రోబో ఫస్ట్ డే కాబట్టి అంతా డిటెక్ట్ చేసుకుంటుంది ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి డిస్టెన్స్లో అవి అని. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి డీటెయిల్గా గైడ్ చేస్తే మనం మ్యాప్ చేయొచ్చు ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి, ఎక్కడెక్కడ మాప్ చేయాలి అని. సో ఆ మ్యాప్ని పట్టుకొని అది ఫాలో అయిపోతుంది. సో టుడే వచ్చేసి మనం దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేసాము. బాక్స్లో ఏమేమి ప్రొవైడెడ్ ఉన్నాయి, దీని ఫీచర్స్ ఏమి అవన్నీ చూసేసాము. సో నా చిట్టి రోబో అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఫైనల్లీ నాకు బర్త్డే గిఫ్ట్లో వాక్యూమ్ క్లీనర్ వచ్చింది. మీకు కూడా బర్త్డే గిఫ్ట్లో ఇలా వాక్యూమ్ క్లీనర్లు, కుక్కర్లు వస్తున్నాయా ఆఫ్టర్ మ్యారేజ్? నాకు కూడా కమెంట్ చేసి చెప్పేయండి. ఎందుకంటే నేను మా హస్బెండ్కి చూపిస్తాను ఏమైనా మంచి గిఫ్ట్స్ వస్తే పెళ్లి తర్వాత బర్త్డే గిఫ్ట్స్ హోమ్ అప్లయన్సే కాకుండా వేరే కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నా కమింగ్ వీడియోలో దీని యాప్ డెమో అండ్ రివ్యూ ఇస్తాను మీకు. వర్తా కాదా, 20,000 రూపీస్కి ఇది వర్తా కాదా, తీసుకోవచ్చా లేదా, మన మేడ్కి రిప్లేస్మెంటా కాదా, మనకి వర్కింగ్ విమెన్కి ఇది యూస్ఫుల్లా కాదు. ఎందుకంటే మనం వర్కింగ్ విమెన్స్ మార్నింగ్ వెళ్ళిపోతాం, ఈవినింగ్ వస్తాము. మేడ్ టైమింగ్స్ మన టైమింగ్స్ కూడా సెట్ కావు. సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్లా కాదా అనేది మీకు ఒక డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను. నేను యూస్ చేసిన తర్వాత 1 వీక్ యూస్ చేసి దాని తర్వాత రివ్యూ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఎప్పుడే యూజ్ చేశాను కదా, మీకు నేను 100% రివ్యూ ఇవ్వలేను. మీకు ఇండియాలో ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇదే ఎగ్జాక్ట్గా ఉంటే దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలంటే. ఆర్ ఎల్స్ దీనికి సిమిలర్గా ఏమన్నా ఉంటే దాని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నా డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు కమెంట్ చేయండి మీకు కావాలంటే. 1 year వారంటీ వస్తుంది, కానీ నేను 1 year ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను. దీంట్లో 2 types ఆఫ్ వారంటీస్ వాళ్ళు చెప్పారు. ఒకటేమో ఫిజికల్ డ్యామేజ్ వారంటీ, ఇంకోటి సాఫ్ట్వేర్ డ్యామేజ్ వారంటీ. ఫిజికల్ డ్యామేజ్ అంటే దేనికన్నా హిట్ అయ్యి డ్యామేజ్ అయ్యి వర్క్ చేయకపోతే, ఆల్స్ వాటర్లో వాష్రూమ్లో వెళ్ళిపోయి వాటర్లో వెళ్ళి వర్క్ చేయకపోతే అలాంటి డ్యామేజెస్ అయితే అది ఫిజికల్ వారంటీలో కవర్ అవుతుంది. ఎక్స్టెండెడ్ వారంటీలో సాఫ్ట్వేర్ ఉంటుంది కదా ఆటోమేటిక్, కాబట్టి దీనికి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ చెడిపోయి పని చేయకపోతే, సెన్సార్ చెడిపోయి పని చేయకపోతే రోబో మనకి రీప్లేస్మెంట్ ఇస్తారు. సో నేనైతే సాఫ్ట్వేర్ వారంటీ తీసుకున్నాను. సాఫ్ట్వేర్ చెడిపోయి రోబో పని చేయకపోతే మనకి రోబో రీప్లేస్మెంట్ ఆర్ఎల్స్ దాని కండిషన్ బట్టి రిపేర్ చేసా ఆర్ఎల్స్ రీప్లేస్ చేసి ఇస్తారు. మీరు కూడా ఇండియాలో కూడా ఐ థింక్ అవైలబుల్గా ఉంటుంది ఇండియాలో. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోండి. ఎందుకంటే ఎంఐ కదా, అందుకే నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను. సో అంతే అండి, టూ డేస్ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో మీకు బోర్ కొట్టకుండా నేను ఇక్కడికే కట్ చేసేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.